నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. సో, ఇప్పుడు జనరల్‌గా మనము జంతువులలో కుక్కలు హాని చేయడం చూస్తూ ఉంటాము. జనరల్‌గా మోస్ట్‌లీ మనం బయట రోడ్ల పైన చూసుకున్నట్టయితే ఎక్కువగా హార్మ్‌ఫుల్ అయ్యేది మాత్రం డాగ్స్ మాత్రమే. కానీ ఇక్కడ ఒక ఆవు ఎంత ఘోరంగా ఒక మనిషిని అటాక్ చేసిందంటే, అసలు ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుందన్నమాట సోషల్ మీడియాలో. సో, ఇది జరిగింది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో. ఒక కళ్యాణ్‌పూర్ అనే ఒక ప్రాంతంలో ఒక మనిషి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడనమాట. ఎనకల నుంచి ఒక ఆవొచ్చి చాలా అగ్రెసివ్‌గా ఆయనను తోసేసరికి ఆయనెళ్లి బురదలో పడిపోయిండు. సరే ఇక్కడి వరకి ఓకే. సరే ఒక్కసారి కొట్టింది ఏదో అగ్రెసివ్‌నెస్‌తో అనుకోవచ్చు. కానీ అది ఆయన దగ్గరికెళ్లి పదే అసలు ఆపకుండా కాలుతో చాలా గట్టిగా అటాక్ చేసిందనమాట. దాంతోనే గాకుండా కొమ్ములను ఉపయోగించి పొడవడానికి గూడా ట్రై చేసింది. ఆయనకు పాపం చానా ఆయననాయన రక్షించుకోవడానికి ఎంత ట్రై చేసినా గూడా అది ఎక్కడ ఆపట్లేదు. ఎంత గట్టిగా అటాక్ చేసిందంటే అక్కడ రోడ్డు పైన ఎళ్తున్న మనుషులు దాన్ని చూసి ఆపుదామని కర్రలు తీసుకొనొచ్చి గట్టిగా కొట్టి రాళ్ళతో కొట్టడానికి ట్రై చేస్తున్నా అదసలు కనీసం పట్టించుకోవట్లేదు వాళ్ళని. జనరల్‌గా మనము యానిమల్స్‌ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా, కొట్టడానికి ట్రై చేసినా భయపడి పక్కకెళ్ళిపోతాయి. కానీ అది మాత్రం అదేందో పగబట్టినట్టు అంటే ఇంకసలు పక్క దృష్టే లేదు దానికి. అక్కడే ఇంకా ఫోకస్డ్‌గా నిలబడి ఆయనని పదే అటాక్ చేసి చానా బ్యాడ్ వేలో అయితే అటాక్ చేసింది. సో, అక్కడ ఎంతమంది ట్రై చేసినా అదైతే పోలేదు. లాస్ట్‌కి అది ఎళ్ళిపోతుండగా సరే పోయింది అనుకోని పాపం ఆయనకి హెల్ప్ చేద్దామని దగ్గరికెళ్తే మళ్ళీ వెనక్కొచ్చి కొమ్ములతో పొడిచేసైతే ఎళ్ళిపోయిందనమాట. అంటే ఈ హోల్ ఎక్కడ ఇది చాలా వియర్డ్‌గా ఉందనమాట. అంటే జనరల్‌గా అటాక్ చేస్తాయి. వాటినవి సేవ్ చేసుకోవడానికో లేకపోతే ఏదన్నా కొన్ని సార్లు కొన్ని అగ్రెసివ్‌గా ఉంటాయి కాబట్టి అటాక్ చేస్తాయి అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఏదో పగబట్టినట్టు, ఏదో లోపల పెట్టేసుకొని చేసినట్టు చాలా అగ్రెసివ్‌గా అయితే బిహేవ్ చేసిందనమాట. అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కళ్యాణ్‌పూర్‌లో ఆల్రెడీ ఇలానే కాదు చాలా యానిమల్స్ గూడా ఇలానే చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి. ఇవి చాలా హార్మ్‌ఫుల్. చాలా మందిని ఇలాగే రోజుకు చాలా మందిని అటాక్ చేస్తున్నాయి. మేము అస్సలు సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు అనుకుంటూ గవర్నమెంట్‌నైతే వీళ్ళు అడిగారనమాట. ఈ యానిమల్స్ అన్నిటిని మీరు తీసుకొని ఒక సేఫ్ ప్లేస్‌లో అయితే పెట్టేసేయండి. ఇది మాకు సేఫ్ గాదు. మా సేఫ్టీ కోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాము అనుకుంటే అయితే అక్కడున్న ప్రజలందరూ ప్రాధేయపడ్డారనమాట. సో, దీన్ని చూసిన గవర్నమెంట్ అఫీషియల్స్ తొందరగా ఏదో ఒక యాక్షన్ తీసుకొని అక్కడున్న యానిమల్స్ అన్నిటిని అయితే ఒక సేఫ్ స్పేస్‌కి చేరిస్తేనే కరెక్ట్. ఎందుకంటే మనం జనరల్‌గా చూస్తూ ఉంటామండి. డాగ్స్ వల్ల మాత్రమే హాని అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. జనరల్లీ చాలా మట్టుకు యానిమల్స్ గూడా ప్రాపర్ కేర్ లేకపోవడం అయి ఉండొచ్చు. లేకపోతే మనం వాటి పట్ల కొంచెం వైల్డ్‌గా బిహేవ్ చేయడం అయి ఉండొచ్చు. అవి గూడా చాలా అగ్రెసివ్‌గా మారిపోతాయి. ఎలాగో మూగజీవులు కాబట్టి అవి మాట్లాడలేవు. బట్ మనం గూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఎప్పుడైనా సరే అదేదో వస్తుంది గదా అని చెప్పేసి దాన్ని మనం కొట్టడానికి ట్రై చేయడం ఇలా అంతా చేయకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి రోడ్డు పైన. సో, మొత్తానికైతే ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. ఇంకా అఫీషియల్స్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.